హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సులోచన సెలెక్షన్స్. ఈరోజు మీకోసం కొన్ని లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ తీసుకొచ్చాను, చూడండి. ఇది మీషోలో క్లాత్ తీసుకున్నాను. దీన్ని సింపుల్గా, ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్, హ్యాండ్కి వచ్చేసి సింపుల్గా బఫ్ ఇచ్చాను. నెక్ వచ్చేసి ముందర స్టార్ నెక్ ఇచ్చానండి. బ్యాక్ హై నెక్, రౌండ్ నెక్, డీప్ నెక్ ఇచ్చాను. తర్వాత హ్యాంగిల్స్ కూడా చిన్నది ఇచ్చానండి. మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది. దీనికి ఓనీ కూడా ఉందండి. నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్, ఇది శారీ అండి. ఇది వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి వీనెక్ ఇచ్చాను. ఫ్రంట్ ఓన్లీ వీనెక్ ఇచ్చానండి. హ్యాండ్స్ మామూలుగా, ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి హ్యాండ్స్కి ఇలా వచ్చింటే దీన్ని ఇలాగే ఇచ్చి, ఇది కరువు వచ్చిందండి, ఇలా వదిలేసాను. దీనికి ఏమీ వేయలేదు. బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ ఇచ్చేసానండి. ఓన్లీ దీనికి వెనకాల కానీ ఏమి ఇవ్వకుండా హై నెక్ ఓన్లీ ఇచ్చేసానండి. ఇదంతా చీర అంతా ఇలా వచ్చిందండి. ఇది బార్డర్, దీనికి వచ్చేసి ఫ్రిల్సే ఇచ్చాను. ఓవరాల్గా ఇలా ఉంటుందండి. ఇది ఒక లాంగ్ ఫ్రాక్, ఇది మామూలుగా క్లాత్ అండి. ఇది ఓన్లీ అంతా ఉంటుంది. కింద బార్డర్ ఇచ్చారు. హ్యాండ్స్కు చిన్న బార్డర్ వేసాను, ఇలా బఫ్ పెట్టి. నెక్కు బోట్లీ బటన్స్ ఇచ్చానండి. హ్యాంగిల్స్ కూడా దీనికి కూడా చిన్నవే, మామూలుగానే ఇచ్చాను, హెవీగా. బ్యాక్ వచ్చేసి మామూలు నెక్ అండి. ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇది నెక్స్ట్ అండి. ఇది చీర అండి. అంత చీర, బార్డర్ పెద్ద బార్డర్ తిక్కేసి ఫ్రిల్స్ ఇచ్చానండి. తర్వాత బాడీకి వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చింటే ఇలాగా బ్లౌజ్కి వచ్చిన పెద్ద బార్డర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను, నెక్ వర్క్ ఇచ్చాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బఫ్ ఇచ్చి, ఈ బార్డర్లోనే కొంచెం ఇక్కడ ఈ వరకే కట్ చేసి దీనికి ఇచ్చేసానండి. మళ్ళీ అంత బార్డర్ బాగోదనేసి ఇలా చేశాను. నెక్ రౌండే ఇచ్చాను సింపుల్గా. బ్యాక్ వచ్చేసి ఇలా షేప్ ఇచ్చానండి, పార్ట్ షేప్ వస్తుంది. హ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఇచ్చానండి. ఇవి వచ్చి, ఇది బార్డరు, తర్వాత ఇది ప్లెయిన్, దానికి ఇట్లా కుచ్చిచ్చాను డిఫరెంట్గా. అంత ఓవరాల్గా ఇలా ఉంటుందండి డిజైను. నెక్స్ట్ అండి, ఇది వచ్చేసి పట్టు శారీ అండి. ఇది పట్టు శారీ అయితే దీన్ని వచ్చేసి ఇలా డిజైన్ చేశాను. దీనికి కోట్ వచ్చిందండి, ఇలా ఉంటుందండి. ఇది ఇలా ముందర వచ్చేసి ఇలా ఉంటాయి. ఇలా ఫ్లవర్స్ ఇచ్చాను దీంతో. ఇది ఏ దానికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. దీనికి ఏది లేకోకుండా ఇలాగే ఇచ్చాను. పైపింగ్ కానీ ఏమీ ఇవ్వలేదండి. ఇది వచ్చేసి లెహంగాలకైనా యూజ్ చేయొచ్చు, లంగా జాకెట్లకైనా యూజ్ చేయొచ్చు, ఆ టైప్లో ఇచ్చానండి. ఈ క్లాత్ వచ్చేసి చీరలో క్లాతే, కట్ చెరుకు వస్తుంది కదండి, అది ప్లెయిన్ వచ్చింటే బాడీకి వేసేయాలి, లోపల కనపడదు కదా అనేసి ఇలా ఉంటుందండి. ఇది చిన్న బార్డరు, ఇది పెద్ద బార్డరు. చిన్న బార్డర్ కూడా ఇలాగే వేసాను. ఇది లోపలికి ఇలా వేసేసి లంగా హాఫ్ జాకెట్కైనా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని.
అలా స్టిచ్ చేశాను. ఓవరాల్గా ఇలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.